నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు మీ పాపతో నామినేషన్ వేయించారు. ఒక ఆడపిల్లని రాజకీయ రంగంలోకి రావడం కరెక్ట్ అంటారా? కరెక్టేనండి. ఈ రోజులలో రాజకీయంలో ప్రతి నాయకుడు కానీ ప్రతి ఒక్క ఏ గవర్నమెంట్ అయినా కూడా స్టేజీల మీద మహిళలను ముందుకు తీసుకురావాలి, మహిళా సాధికారత కావాలి, మన దేశం మహిళలతోటి అభ్యున్నతి చెందుతుంది అనుకుంటూ ఉంటారే తప్ప కానీ రాజకీయంగా వారు మాట్లాడి తెల్లారి చూస్తే వారి వెనుక వాళ్ళ ఫ్యామిలీలకు వెళ్ళి ఎంతమందిని ఆడవారిని ముందుకు తీసుకొచ్చిందో అది కూడా చెప్పాలవలసిందిగా నేను కోరుకుంటూ, నేను ఈరోజు మా పాపను వెనుక ఉండి నడిపియడంలో నాకు రాజకీయంగా మనకు అవకాశం వచ్చినప్పుడు దానిని వినియోగించి ప్రజలలో నేను అంటూ మహిళలకు స్థానం కల్పించిన అనే గర్వంగా చెప్పుకునే దానికి ఉండడం కొరకే మా పాపని ఈరోజు ముందుండి నడిపియడం జరిపిస్తా ఉన్నాను. సార్ మీరు పొజిషన్ లో ఉన్నారు, మంచి పొజిషన్ ఉన్నారు. ఇప్పుడు మీ పాపని వార్డ్ మెంబర్ గా నామినేషన్ వేయించారు. ఇది గెలిచాక తనే చేస్తుందా, తనకి మీరు సపోర్ట్ చేస్తారా? ఈరోజు ఇప్పటికి కూడా మా పాపను తనకు నేను ఏది ఉన్నా వెనుక నుండి అడ్వైజ్ చేయడము తప్ప తన ప్రత్యక్షంగా చేసే వాటిల్లో నేను ఎప్పుడు పాలు పంచుకోను, అటువంటి వాటిల్లో కార్యక్రమాలు చేయను. తనకు ఏదన్నా తెలిసో తెలియకపోయినా చిన్న వయసు కాబట్టి ఏమన్నా తెలియకపోతే నువ్వు ఇక్కడ పోయి ఆ మేడం వాళ్ళతోటి ఆ సార్ వాళ్ళతోటి ఇలా మాట్లాడి ఇలా సాధించుకొని పని చెప్పించుకోవాలనే కాన్సెప్ట్ తెత్త కానీ తననేదో ముందు పెట్టుకొని నేను చేయవలసింది ఏం లేదు. ఈరోజు మనం అతి చిన్న వయసుల్లోనే రాజకీయంలో కానీ లేకపోతే ఇంకేదన్నా బిజినెస్లో కానీ ఏది ఉన్నా కూడా ముందుకు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తా. తనను ముందుండి నేను ఎటువంటిది కూడా లబ్ధి పొందడానికి నేను ప్రయత్నం చేయను. ఇప్పుడు గ్రామంలో జరుగుతున్న సమస్యలన్నింటినీ తను ఫేస్ చేసిద్ది, సాల్వ్ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? అంటే చిన్న ఏజ్ కదా. తప్పకుండా నమ్ముతుంటది. తనకు ఫేస్ చేసేది ధైర్యము, సాహసము, తనకు పబ్లిక్లో కానీ లేకపోతే ఆఫీసులలో కానీ ఎటువంటి ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఏ విధంగా మెదలాలి అనేది నేను ప్రతిదీ నేర్పడం జరిగింది. ఇంకా ముందు కూడా నేర్పుతూ ఉంటాను. తన నా ప్రకారంగా ముందుకు పోయి ఫేస్ చేసి వస్తుంది అనేది నమ్మకం నాకు తప్పకుండా ఉంది. ఇప్పుడు రాజకీయాల్లోకి ముందుకు వెళ్తుంటే అపోనెంట్ వాళ్ళు తక్కువ చేసి చెప్పడం, రూమర్స్ ఇలా వస్తా ఉంటాయి కదా, దాన్ని ఒక ఆడపిల్లగా తను ఫేస్ చేయగలుగుతుంది అంటారా? తప్పకుండా చేయగలుగుతుంది. అటువంటివి కూడా ఇంతకు ముందు కూడా సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మొన్న మా ఊర్లో వార్డ్ మెంబర్గా పోటీ చేపిస్తే కొంతమంది అవసరమా ఆడపిల్లను నువ్వు తీసుకొచ్చడం అని నా ముందు కాకుండా వెనుక నుండి రూమర్స్ చేయడం జరిగింది. వాటిని నేను ఎప్పుడు కూడా అటువంటి వాటిని పట్టించుకోను, అటువంటి వాటికి నేను తావు కూడా ఇవ్వను. ఈరోజు మాకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కాదు, మా గ్రామంలో ఇవాళ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వేషన్ రావడం వలన వార్డు మెంబర్కి పోటీ చేయించడం జరిగింది. ఒకవేళ బీసీఓ లేకపోతే జనరల్ వచ్చినా కూడా తప్పకుండా గ్రామ మొదటి అభ్యర్థిగానే పోటీ చేయిస్తును అనే గర్వంగా చెప్పుకుంటూ నేను తప్పకుండా పోటీలో నిలబెట్టించి గెలిపించుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటూ అని చెప్తా ఉన్నాను. నాకు చాలా గర్వంగా ఉంది సార్. ఒక ఆడపిల్ల తండ్రి అయ్యుండి మీరు మీ అమ్మాయికి ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మా ఛానల్ తరపున మీరు ఈ జనరేషన్ లో ఉన్న పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు కానీ మన పిల్లలు మన నమ్మకం మీదనే మన యొక్క ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే మనకంటే మంచి పేరు రావాలని ఇప్పుడు కొన్ని సంవత్సరాల వరకు మన పిల్లలకు ఎవరు అంటే పలాని వాళ్ళ నాగరాజు వాళ్ళ బిడ్డ వర్ష అని, ఆ తర్వాత వాళ్ళు వర్ష వాళ్ళ ఫాదర్ నాగరాజు అని పేరు నాకు రావాలని నేను గర్వంగా చెప్పుకుంటుంటా. ఎప్పుడు కూడా మనం కూడా మన పిల్లలను మన వాళ్ళ నమ్మకం మీదనే ఈరోజు నువ్వు కట్టడి చేస్తావు, ఒక రూమ్లో పెడతావు, లేకపోతే ఒక 6 నెలలో ఒక 3 నెలలో ఏదన్నా ఇన్సిడెంట్ ఏదన్నా రూమర్స్ జరిగినప్పుడు పిల్లను కంట్రోల్లో పెట్టాలి, పాపలను కంట్రోల్లో పెట్టాలని అందరూ ఏదో అడ్వైజ్ ఇస్తా అంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళు గారు కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్క ఊర్లో పెద్దలు కానీ ఇవి ఇస్తారు. ఇవి అయితే నేను ఎప్పుడు కూడా వాళ్ళని మాటలు అనేది అయితే వాళ్ళ ఇష్టం అవి, కానీ నేను అటువంటి నమ్మను. నా పిల్లలకు నాకు 3 పిల్లలు, నాకున్న పిల్లలకు 3కి అదే చెప్పిన, మీది స్వేచ్ఛ, మీరు స్వతంత్రంగా బతకాలి. మీరు ఎప్పుడు కూడా నా పేరును నా యొక్క మంచితనాన్ని కాపాడుకుంటూ నాకంటే ముందుకు పోయి మీరు నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే మిమ్మల్ని సమాజం గుర్తిస్తుంది. ఏ ఒక్క రోజు కూడా మీ యొక్క చెడు మాట కానీ మీ యొక్క చెడు ప్రభావం అనేది చూస్తే మీ లైఫ్ పోను నా లైఫ్ కూడా మనకు క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు ఏలెత్తి చూపిస్తారు. కాబట్టి అటువంటిది కూడా మీరు ఏం పట్టించుకోరు. మా పిల్లల్ని కూడా ఇప్పటి
వరకు ఎక్కడికి పోయినా నేను ఫోన్ కూడా కనీసం ఏమైందిరా ఇంతవరకు ఇంకా రాకపోతురని ఆడపిల్ల అని కూడా నేను ఆ ధైర్యంగానే తోలుతా తప్ప కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా నైట్ అయింది 11 అయింది 12 అయింది ఎందుకు రాలేదురా ఇవాటికి 2 రోజులైంది నువ్వు పోయి ఇంకా రాలేదురా అని కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళను ఫోన్ చేయలేదు అటువంటిది కూడా ఇంటికి కూడా చేయను. అలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలకు ఫస్ట్ మీరు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క మంచితనం వాళ్ళకు నేర్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ముందుకు దించండి. ఎవరు ఏ దుష్ట శక్తి వచ్చినా ఎటువంటి రూమర్స్ వచ్చినా ఎటువంటి కళ్ళు కూడా దుష్ట శక్తి ఉన్న కళ్ళు కూడా చూసినా కూడా అవి వాళ్ళందరూ వెనుకకు పోతారు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాను. మీ మెసేజ్ ఏమంటారు సార్? ఒక ఆడపిల్ల మన అమ్మాయి కదా వద్దు అని ఏ రోజైనా ఆపారా? ఏ రోజు కూడా నేను మాకు 2 పిల్లలు ఒక బాబు, 2 పిల్లల్ని కూడా నేను ఏ రోజు కూడా ఆపలే. వాళ్ళు హైదరాబాద్లో చదువుకున్న హాస్టల్లో చదువుకున్న ఒక జైన్ చేపించి వచ్చే రోజే పోతే తప్ప కానీ మళ్ళీ వాళ్ళు హాస్టల్ నుంచి రిటర్న్ తీసుకురావడం మళ్ళీ తోలి రావడం. మా చిన్న పాప కూడా సూర్యాపేటలో 3 సంవత్సరాలు చదివింది. ఆ పాపను కూడా జైన్ చేపించి వచ్చే రోజు పోతే తప్ప మళ్ళీ సూర్యాపేటలో మళ్ళీ 3 సంవత్సరాలు చదివి మళ్ళీ 3 సంవత్సరాల సర్టిఫికెట్లు తీసుకునే వ్యవస్థలు కూడా వాళ్ళు ఏదన్నా ఒకవేళ లోపం జరిగినా ఏదైనా జరిగితే ప్రిన్సిపల్ గారికో వాళ్ళ యొక్క టీచర్కో వాళ్ళ యొక్క హెడ్ వాళ్ళకు మాట్లాడడమే తప్ప మా పాప వస్తుంది మీ నమ్మకం మీదనే పంపించిన మా పాప ఇక్కడ చదువుతుంది 3 సంవత్సరాలు మీ దగ్గర ఉంటుంది మీ పాప అనుకొని చూడండి అనేది చెప్తా తప్ప నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవడం తోలు రావడం అటువంటి చేయను. నేను వర్షాన్ని ఎందుకు గెలిపియాలి సార్? వర్షాన్ని గెలిపిస్తే ఈ రోజు అతి చిన్న వయసులో ఒక గౌచర్ల గ్రామం అనేది మా మండలంలో పెద్ద విలేజ్ గెలిపిస్తే రేపు భవిష్యత్తులో తనలాగా సొంతగా ఇప్పుడు ఇంతవరకు మా ఊర్లో ఎంతో మంది మహిళలను ఎంపీటీసీలుగా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా చూసారు. ఇప్పటి వరకు మా పాపలాగా తన సొంతంగా ఊరును మొత్తము అడ్వైజ్గా తీసుకున్న నా యొక్క సలహాలతోటి ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్క మహిళ కానీ జెంట్స్ కానీ పెద్దవారు చిన్నవారు వాళ్ళందరి పేర్లతో సహా పిలిచి తట్టుగా చేపించి ఆమెను తిరిగిన రేపు కూడా అట్లా తిరిగితే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ముందుకు తీసుకొస్తే రేపు మన ఊరు ఇవాళ మనదైపోయింది. ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు మాకు సదయ్య గారు, వారి తర్వాత కూడా మనకు ఇంకేదైనా అవకాశం వస్తుంది. వాళ్ళు సొంతంగా ఫేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మహిళలకు 50% అని మనకు ఎంతమంది ఉన్నాం వాళ్ళు కూడా ముందుండాలి కానీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళలను కోటీశ్వర్లు కానీ మహిళలను పెట్రోల్ బంకులు పెట్టేయడం కానీ బస్సులు ఫ్రీ చేయడం కానీ లేకపోతే రుణాలకు కానీ ఇప్పుడు క్యాంటీన్లు కానీ హోటళ్ళు కానీ వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని వినియోగించుకొని మనం కూడా నా వెనుక ఉన్న తరం కానీ నా ముందున్న వాళ్ళు కూడా మహిళలను అది ఆడపిల్ల చిన్నదే కానీ పెద్దదే కానీ 60 సంవత్సరాల నుండి ఓటు హక్కు వచ్చిన నుండి వాళ్ళను స్వేచ్ఛగా మీరు తిరగనియండి. వారి యొక్క స్వేచ్ఛతనాన్ని వారికి పంచుకొని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకు కూడా కుటుంబ బాధ్యతలు కానీ ప్రజా సమస్యలు తెలుస్తాయి. మన కుటుంబ బాధ్యత ఎట్లనో మన ఊరు బాధ్యత కూడా తెలిస్తే వాళ్లకు మంచి ఆలోచన మంచి నడవడి జరుగుతుంది అనేది నా నమ్మకం. ఓకే సార్, మీ గ్రామం యొక్క సమస్యలు గెలిస్తేనే చేస్తారా, గెలవకపోయినా కూడా చేస్తారా? ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి నేను రాజకీయంలో కానీ కుల పెద్ద మనిషిగా కానీ ఒక సంఘాలకు పొదుపు సంఘం అనేది మా ఊర్లో ఉంటాయి సంఘాలకు కానీ డైరెక్టర్గా మా సంఘాలకు అధ్యక్షునిగా ఈరోజు నాకు ఎంతో కష్టపడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ నేను ఈ రోజుకు ఈ స్థాయికి రావడానికి నాకు 3 పిల్లల అనే అవకాశం లేకపోవడం రాజకీయంగా లేకపోతే దాన్ని కూడా అటువంటిది కూడా ఎప్పుడు కూడా వెనకకు తీసుకోకుండా నాకు వెనక ఆర్థికంగా లేకున్నా కూడా నేను ప్రతి ఒక్కరికి మా ఊర్లోనే తెలుసుకుంటే లేకపోతే మా మండల్లో కూడా అచ్చనాగరాజు అంటే ఎటువంటి వ్యక్తి అనేది మీరు మీడియా ద్వారా తెలుసుకున్న వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు చెప్తారు. మా విలేజ్లో ప్రతి ఒక్క కడప ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క పురుషుడు కానీ వారికి ప్రతి ఒక్కరితోటి నాకు సన్నిభావ సంబంధం ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చినా పెళ్ళి అయినా శుభకార్యమైన అశుభకార్యమైన కార్యక్రమాలు చేసుకుంటూ నాకు రాజకీయంగా లేకున్నా కూడా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా రాజకీయంగా మా ఊర్లో సర్పంచులు ఎంపీటీసీలు ఎవరు లేకున్నా ప్రతి ఒక్క ప్రజా సమస్యలు నా మీద వేసుకొని మా ఊరు వాళ్ళ పెద్దల సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వండుకుంటూ వారికి ఏ సమస్య వచ్చినా ముందుకు తీసుకుపోతా ఉన్నాం గత 40 సంవత్సరాల నుంచి. తప్ప కానీ ఏదో రాజకీయంగానే ఉండి సర్పంచ్ అయితేనే డెవలప్మెంట్ చేస్తానే తప్పు. మన ఊరు మన ఇల్లు మన వాడ మనం ఉన్నాం, మన ఇంట్లో అన్ని వస్తువులన్నీ చిందరవందరిస్తారు. ఏందయ్యా పిల్లలు గట్ల వేసిపోయిందని మళ్ళీ మనం ఎట్లానైతే సర్ది పెట్టుకుంటామో మన ఊరును కూడా పెద్దది కాబట్టి కొంచెం టైం పట్టుకుంటూ అన్ని చేయలేకుండా ఓటైన కోటి కార్యక్రమం చేసుకుంటూ పోతాం. తప్ప కానీ ఏదో అంటూ మనకంటూ కొంత ఆర్థికంగా లేకపోయినా రెక్కల కష్టం లేకపోతే మాట సాయం, ఏ సాయం చేయకపోయినా అడ్డం పడ్డ వాళ్ళని లేపడం అనేది చేయాలి తప్ప కానీ అన్ని ఓనర్లు ఉంటే చేయాలని కాదు, సేవ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ద్వారా చేయవచ్చు అనేది నా యొక్క ఆశాభావం. ఓకే సార్, యూత్ చదువుకున్న వాళ్ళు రావడం చాలా మంచి జరుగుతుందని అందరూ అంటారు. సో వర్ష కూడా చిన్న ఏజ్ లో రావాలని మేమంతా కోరుకుంటున్నాం. మా ఛానల్ తరపు నుంచి కూడా మేమంతా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు యూత్ అనేది ఉన్నారు పేరుకే. ఈ రోజు మన
దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధికంగా యూత్ ఉన్నారు. మనకు ఆ కాలంలో దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ మీడియం అనేది తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కటి చదవడం కానీ, సోషల్ మీడియాను కానీ, సెల్లుల రకంగా కానీ, కంప్యూటర్స్, వాట్సాప్ల ద్వారా కానీ, ట్విట్టర్ల ద్వారా కానీ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చాలా మందిని పిల్లల్ని యూత్ని చూసిన సెల్లులల్లో పెడతా ఉంటారు, మీడియాలో పెడతా ఉంటారు, రాష్ట్రం మీద అయితే బాగుండు, ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు అని మాట్లాడుతూ ఉంటారు. తీరా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ యొక్క పరిస్థితులను చూసి, వాళ్ళ యొక్క చేసే వ్యవస్థను చూస్తే నాకైతే వాళ్ళ మీద కొంచెం బాధగా ఉంది. మీరు యూత్ అనేటోళ్ళు బాధ్యతగా తీసుకొని మీరు మాట్లాడి చేసుకొని మీరు ఎప్పుడు కానీ మన ఊరు మనకు నేనే నిలబడతా, నేను ఈ పని చేయగలుగుతా, నేను ఒక ఎమ్మెల్యేగా నిలబడతా, నేను ప్రజల సమస్యలు తీయగలుగుతా. ఎమ్మెల్యేలను వార్డు మెంబర్లను విమర్శించడం కాదు మీడియాల ద్వారా. మనకంటూ ఒక 10 మందిని, అరే ఎమ్మెల్యే గారిని ఇది అడుగుదాం, వార్డు మెంబర్ను ఇది అడుగుదాం, సర్పంచ్ గారిని ఇది అడుగుదాం, మన ఊరికి కావాలని. ఒకవేళ ఆడ 1000 రూపాయలు అయితే మనం అందరం కలిసి ఒక 100 రూపాయలు చేద్దాం, ఒక 900 తనతోటి తెప్పించుకొని మనం పనిచేస్తామనేది మారాలనేది నేను యూత్కు కోరుకుంటూ, యూత్ అనేది చెడు అలవాట్లకు పోకుండా ఈ రోజులంతా నమ్మకాలు అనేది కోల్పోతా ఉన్నారు. ఎక్కువ ఎవరు చూసినా యూత్ పిల్లలను నేను చాలా చూసేది ఏంటంటే, ఒక స్టడీకే, ఒక ఎడ్యుకేటెడ్కో, ఒక వ్యవస్థకో, ఒక వ్యవసాయ రంగానికో, ఒక పారిశ్రామిక రంగానికో మీడియా యూత్ సెల్లులు వాడుకోవాలి. అంతే తప్ప కానీ నేను పోతా ఉంటే అప్పుడప్పుడు ట్రావెల్స్ చేస్తూ ఉంటే బస్సులలో ఆటోళ్ళు 2 పిల్లలు కూర్చున్నారు, ఒక పాప ఒక బాబు, ఇంకో 2 ముగ్గురు కూర్చుంటే ఎవరు వాళ్ళ ఈ సెల్లు పట్టుకొని ఇటుగోరు ఇట్లా అంటూ ఉంటారు, ఇటుగోలు ఇటు అంటూ ఉంటారు. అసలు ఏంటిది, ఎటు పోతా ఉంది, ఏమన్నా చూస్తున్నారంటే నేను ఒకసారి ఇట్లా చూసా, ఏం లేదు. ఒకళ్ళు హిందీ సినిమా చూస్తుర్రు, ఒకళ్ళేమో ఎవరికో ఎప్పటికి మెసేజ్ పెడతారు, ఒకరేమో ఏదో మాట్లాడుతారు. అసలు ఏంటిది, మీరు ఏం చేస్తూ ఉన్నారు? దయచేసి మీకు యూత్కి ఒక్కటే నేను అడ్వైజ్ చేసేది, మీరు సెల్ అనేది వాడాలి. ఎందుకంటే ఈ రోజులల్లో ప్రతిదీ కమ్యూనికేటెడ్ కావాలంటే వాడాలి, కానీ దాన్ని అవసరం ఉన్నంతే వాడి మీరు యొక్క గ్రామ అభివృద్ధి కానీ, జిల్లా అభివృద్ధి కానీ, మీ పట్టణాల అభివృద్ధి కానీ యూత్ అనేటోళ్ళు తప్పక ముందుకొచ్చి మీ దాంట్లో మీరే చేసుకుంటే ఓట్లల్లో కూడా ఈ డబ్బులు, ఈ మందు ఇవన్నీ బంద్ అయిపోతాయి. మీరు అన్ని ప్రచారం చేయాలి, అరే మన ఊర్లో ఇవ్వాలని తీసుకోవద్దని. ఒకవేళ ఎవరైనా తెలియకపోయినా ఎటువంటి ఇన్ని ఇచ్చినా మళ్ళీ గుంటపోయి వాళ్ళకి ఇచ్చి వాపస్ ఇచ్చిరండి, అట్లా చేయండి మీడియాల పని. లేకపోతే ఏదైనా పండుగలు, ఏదో కాంబినేషన్ ఏదో వస్తే మీరు అందరు ఊరికి ఒకటి ప్రచారం చేసుకుంటూ మన ఊర్లో స్వచ్ఛందంగా ఈ గణపతిని చేద్దాం. ఊర్లలో కూడా అన్ని గణపతులు, అమ్మమ్మతులు అన్ని పెట్టుకొని అన్ని విద్వేషమైన పూరితాలు పెట్టుకుంటూ, తాగుకుంటూ, డీజేలు పెట్టుకుంటూ అటువంటివి కాకుండా ఊరికి సంబంధించిన నా అడ్వైజ్, నా సొంత ఆలోచన, దాని మీద వేరే అనుకోకుండా ఊరికి సంబంధించింది పెద్ద ఊరు అయితే ఒక 2 వినాయకులు 3 వినాయకులు ఆ రకంగా పెట్టుకొని మన సంస్కృతిని పెంపొందించుకుంటూ ఊరందరూ కూడా ఒక దిక్కు చేరి వాళ్ళందరూ భజన చేయడం కానీ, భక్తి పెంపొందించడం కానీ, మంచి భావాలు కలుగుతాయని నేను యూత్ను కోరుకుంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.